హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చడిత వెంకటేష్. తెలుగులో ఒక సామెత ఉంది, రాచపేనుగా ఒంటరిగా చావదు, తోడు ఇంకొకరు కూడా తీసుకుపోతుందని. అలాగే శ్రీలంక టీం సూపర్ ఎయిట్లో ఆడిన ప్రతి మ్యాచ్, ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోతూ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తూ తమకు తోడుగా పాకిస్తాన్ కూడా తీసుకుని పోయింది. యాక్చువల్లీ పాకిస్తాన్ ఈ లాస్ట్ మ్యాచ్ గెలిచింది, ఇవాళ జరిగిన మ్యాచ్ జస్ట్ 5 runs తేడాతో గెలిచింది. బట్ డిసప్పాయింట్మెంట్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కావాల్సిన రిక్వైర్మెంట్ పూర్తి చేసుకోలేకపోయారు. 147 లోపల శ్రీలంకని కట్టడి చేయాలి, కానీ శ్రీలంక 200 పైన చేశారు వాళ్ళు. 207 ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ మేడ్. సో ఇట్ వాజ్ అ హై స్కోరింగ్ మ్యాచ్. శ్రీలంక టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. డ్యూ కూడా ఉంది, డ్యూ కూడా కొంత పాకిస్తాన్ బౌలర్స్ని ఇబ్బంది పెట్టింది. కానీ పాకిస్తాన్ ఇంకొంచెం ఎక్కువ రన్స్ చేసి ఉండాల్సింది. వాళ్ళ బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ వేయాల్సింది. బౌలర్స్లో ముఖ్యంగా స్పిన్నర్స్ డిసప్పాయింట్ చేశారు. ఉస్మాన్ తారిక్ అండ్ షాదాబ్ కానీ నవాజ్ కానీ ది వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. ఇంకా షాహిన్ షాఫ్రీది గురించి చెప్పేదే ఉంది. షాహిన్ షాఫ్రీది ఈజ్ బౌల్డ్ లైక్ ఏ మిలీనియర్. మరి బౌల్డ్ రన్స్ ఇచ్చేసారు. సో వాళ్ళ బౌలర్స్ ఫెయిల్యూర్. బ్యాట్స్మెన్ కూడా మీకు ఓపెనర్స్ బ్రహ్మాండంగా స్టార్ట్ ఇచ్చారు. వాళ్ళు 176 runs యాడ్ చేశారు. షాహిబ్జాదా ఫర్హాన్ హెస్ బీన్ ఏ వండర్ఫుల్ ప్లేయర్. ఈ వరల్డ్ కప్లో బెస్ట్ బ్యాటర్గా ఉన్నాడు అతను. 383 runs చేశాడు. 2014లో విరాట్ కోహ్లీ 320 runs చేశాడు రికార్డు. అంటే ఒక వరల్డ్ కప్లో హయ్యెస్ట్ రన్స్. దాన్ని కూడా అతను బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసి 383 runs చేశాడు. 200s చేశాడు. ఇట్స్ వండర్ఫుల్ 100 ఫ్రమ్ హిమ్. అలాగే ఫఖర్ జమాన్ కూడా అద్భుతంగా ఆడాడు. 200 స్ట్రైక్ రేట్తో 80 odd runs చేశాడు. సో 176 ఫర్ నో లాస్ అట్ 15.5 overs. సో 176 ఎన్ని ఓవర్లు, ఎన్ని బాల్స్లో చేశారు? 95 balls చేశారు. కానీ రిమైనింగ్ 25 balls దే మేనేజ్ జస్ట్ 38 runs అండ్ లాస్ట్ 36 runs అండ్ లాస్ట్ 8 wickets. టపా వికెట్లు అంటే ఏదో రన్స్ కొట్టాలని బ్యాట్లు ఊపడం, అందరూ వచ్చి వికెట్లు అవుట్ అయిపోయి వెళ్ళిపోవడం. దెర్ ఈజ్ నో మెథడ్ ఇన్ దేర్ మ్యాడ్నెస్. లాస్ట్ 2 overs ఆఫ్ ది ఇన్నింగ్స్లో వాళ్ళకి కేవలం 14 runs వచ్చాయి. 14 runs వచ్చాయి లాస్ట్ 2 oversలో. సో ఒక 230 అలా కొట్టాల్సింది 212కే వాళ్ళ ఇన్నింగ్స్ అయిపోయింది. సో అది పెద్ద తేడా వచ్చి ఉండదు, ఎందుకంటే శ్రీలంక కూడా చాలా మంచి ఫైట్ ఇచ్చింది. బట్ వాళ్ళ బౌలర్స్ కూడా ఫెయిల్ అయ్యారు. కానీ బోర్డు మీద కాస్త పెద్ద స్కోర్ ఉంటే అది వేరే ఉండేది వాళ్ళ పరిస్థితి. కానీ ఎప్పుడైతే శ్రీలంక టార్గెట్ కేవలం 147 మాత్రమే అయిందో, శ్రీలంక కాదు, అదే పాకిస్తాన్ని ఎలిమినేట్ చేయడానికి టార్గెట్ 147 మాత్రమే అయిందో, అది శ్రీలంక ఎప్పుడు దట్ వాజ్ నెవర్ ఇన్ డౌట్. ఎందుకంటే శ్రీలంక కూడా మంచి బ్యాటింగ్ కండిషన్స్, చాలా బ్రహ్మాండమైన బ్యాటింగ్ పిచ్ అది పల్లెకెలలో. సో వాళ్ళు కూడా పండుగ చేసుకున్నారు. అందరూ బాగా ఆడకపోయినా శ్రీలంక ఇన్కన్సిస్టెంట్గా ఆడారు. బట్ స్టిల్ దే కేమ్ వెరీ క్లోజ్. వాళ్ళ కెప్టెన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే గమ్మత్ ఏంటంటే శ్రీలంక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవనివ్వాల్సింది. అలా అనిపించింది మనకు. ఫస్ట్ వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఏంటి ఇలాగ ఎన్ని రన్స్ ఇచ్చేస్తున్నారని చెప్పి. పాకిస్తాన్లోని టీం 200 కొట్టడం అంటే ఇప్పుడు స్ట్రైక్ రేట్తో ఇబ్బంది పడే టీం అని అనుకుంటే, యాక్చువల్గా పరిస్థితి ఏంటంటే వాళ్ళు దే ట్రైడ్ వెరీ హార్డ్ టు విన్ దిస్ మ్యాచ్. పాకిస్తాన్ డినై చేయడమే కాదు, పాకిస్తాన్కి ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేలాగా మేము ఎలాగ వెళ్ళిపోతున్నాం కదా పాకిస్తాన్ వెళ్తే బాగుంటుందని. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా అది కలిసి వస్తుంది. బికాజ్ పాకిస్తాన్ ఉంటే సెమీఫైనల్ వాళ్ళ గడ్డపైన జరుగుతుంది. ఇప్పుడు సెమీఫైనల్ అది ఈడెన్ గార్డెన్స్కి వెళ్ళిపోయింది. ఒకవేళ పాకిస్తాన్ కనుక క్వాలిఫై అంటే శ్రీలంకలో సెమీఫైనల్ జరిగేది. వాళ్ళు ఫైనల్కి వెళ్ళి ఉంటే ఫైనల్ కూడా శ్రీలంకలో జరిగేది. సో ఒక్క స్ట్రోక్లో అంటే పాకిస్తాన్ని ఈ మ్యాచ్లో ఓడించడం, 147 కంటే ఎక్కువ రన్స్ చేయడం వల్ల వాళ్ళ నెట్ రన్ రేట్ న్యూజిలాండ్ కంటే బెటర్గా ఉండకుండా చేయడం వల్ల శ్రీలంక ఫైనాన్షియల్గా నష్టపోయింది. బట్ ఒకటేంటంటే వాళ్ళకి కన్సలేషన్, కాస్త దగ్గరగా వచ్చాం, ఆస్ట్రేలియాని ఓడించాం ఒకటి. సరే గ్రూప్ స్టేజ్లో బాగానే ఆడాం, అన్ని మ్యాచ్లు గెలిచాం. కానీ సూపర్ 8లో ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయినా లాస్ట్ మ్యాచ్లో మంచి ఫైట్ ఇచ్చాం. వాళ్ళ కెప్టెన్ బ్రహ్మాండంగా ఆడాడు. ఈవెన్ మిషారా బ్యాటెడ్ వెల్. కొత్త కుర్రాడు పవన్ రత్నాయక బ్యాటెడ్ బ్రిలియంట్లీ. 53 ఎంత రన్స్ ఎంత చాలా క్విక్గా చేశాడు అతను ఒకడే. ఈ బిలీవ్ తర్వాత లాస్ట్లో సమ్ లస్టీ హిట్టింగ్ 8-6 కొట్టాడు. దట్ మ్యాన్ దర్శన్ షానక, అతని 6 hitting ఎబిలిటీ మనం గతంలో కూడా మనకు కూడా రుచి చూపించాడు కొన్ని సందర్భాల్లో. కానీ అతను బాగా ఆలస్యమైన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా చేస్తాడు ఇలాంటి రన్స్. లాస్ట్ ఓవర్లో 28 runs వర్ రిక్వైర్డ్. ఫస్ట్ బాల్ 4 కొట్టాడు, తర్వాత 3 6లు కొట్టాడు. ఇంకా 2 balls 6 runs అవసరం. దాంట్లో ఒక బౌండరీ ఒక 2 చేసుకున్నా సరిపోయేది, లేదా 2 బౌండరీలు కొట్టినా సరిపోయింది. అలా కాకుండా ఒక ర్యాంప్ షాట్ ప్రయత్నం చేశాడు, విచిత్రమైన షాట్. అతను స్ట్రైట్గా కొడుతున్నాడు, అది వైడ్ యార్కర్ వేసాడు, బాగానే ఉంది. ఎవరు మన షాహిన్ షాఫ్రీది.
కానీ ఆ బాల్ని ఆడడంలో అతను స్ట్రైట్గా దాన్ని ఫుల్ టాస్ అది వార్కర్ని ఫుల్ టాస్గా తీసుకొని ఏ కవర్స్ మీద కొట్టుంటే అతనికి 6 వచ్చి ఉండేది, లేదా 4 అయినా వచ్చేది. నెక్స్ట్ ఆ 2 రన్స్ కొట్టిండేవాడు, మ్యాచ్ గెలిచేవారు. మ్యాచ్ గెలవడం వల్ల పెద్ద ఉపయోగం కానీ వాళ్ళకి ఒక కన్సలేషన్ ఉండేది. బట్ హీ ఫౌట్ 76 నాట్అవుట్ ఎంతో చేశాడు. చాలా బాగా పర్ఫామ్ చేశాడు అతను. శ్రీలంక వాళ్ళకి టాలెంట్ ఉంది. పవన్ రత్నాయక కానీ, కమింద మెండస్ కోర్స్ లాస్ట్ 2 మ్యాచెస్ 3 మ్యాచ్లో బాగా ఆడలేదు. బట్ ఇనిషియల్గా హీ బ్యాటెడ్ వెల్ యాజ్ ఎ ఫినిషర్. అండ్ వాళ్ళకి కొంత దునిత్ వెళ్ళలగే కొంతవరకు హసరంగా ప్లేస్లో వచ్చిన తన పేరు హేమంత. బట్ వాళ్ళకి ఇంజరీస్ ప్రాబ్లం కూడా ఉంది. ఎందుకంటే హసరంగా కోల్పోయారు వాళ్ళు, పతిరానా, ఇద్దరు కీ బౌలర్స్ లేకపోవడం. ఈ మ్యాచ్లో కుశల్ మెండిస్ కూడా వాళ్ళకి అవైలబుల్ లేడు. సో వాళ్ళకి ఇంజరీస్, నాన్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా సమస్యలైనాయి. బట్ ఓవరాల్గా దర్ బ్యాటింగ్ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్, టోటలీ డిసప్పాయింటింగ్ వాళ్ళ బ్యాటింగ్. సో పతుమ్ నిస్సంగా ఫ్లాటెడ్ టు డిసీవ్, అద్భుతంగా ఆడాడు కొన్ని సందర్భాల్లో స్టార్టింగ్లో, కానీ తర్వాత అతను కూడా తేలిపాడు. సో అది శ్రీలంకకి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ సోల్ సెర్చింగ్. పాకిస్తాన్ కెప్టెన్ అదే చెప్పాడు, ఏంటంటే మా బ్యాటింగ్ సరిగ్గా లేదు, ఫకర్ జమాన్ ఒక తప్పిస్తే వాళ్ళ బ్యాటింగ్ అంతా ఫెయిల్ అయింది. ఫకర్ జమాన్ లాస్ట్ మ్యాచ్లో షహజాదా ఫరాన్ తప్పిస్తే అందరు ఫెయిల్ అయ్యారు. అది బాబర్ కావచ్చు, కెప్టెన్ సల్మాన్ అలీ కావచ్చు, సయీం అయూబ్ కావచ్చు, ప్రతి ఒక్కరు. బౌలర్స్ కూడా ఉస్మాన్ తారీఖ్ కూడా లాస్ట్ ఓవర్ చాలా ప్రెషర్లో కనిపించాడు. ఈ వెంట్ ఫర్ రన్స్, 43 రన్స్ ఎంత ఇచ్చాడు తను 4 ఓవర్స్లో. మిగతా స్పిన్నర్స్ నవాజ్ అండ్ షాదాబ్ కూడా ఫెయిల్ అయ్యారు. అబ్రార్ ఒకటి చాలా మంచి బౌలింగ్ వేశాడు, అతను మంచి వేరియేషన్స్, క్యారమ్ బాల్స్ అవి యూజ్ చేశాడు, 3 వికెట్లు తీశాడు. ఈ లుక్ వెరీ గుడ్. షాహిన్ షా అఫ్రీదీస్ హ్యాడ్ ఏ నైట్ మేర్ ఆఫ్ ఏ టోర్నమెంట్. చాలా రన్స్ ఇచ్చేయడం కానీ వికెట్స్ తీయలేకపోతున్నాడు. కొన్ని వికెట్లు తీశాడు కానీ జనరల్లీ హీ వాజ్ మోస్ట్ ఇన్ఎఫెక్టివ్. నసీం షాకి అవకాశం ఇచ్చారు కానీ అతను కూడా పెద్దగా చేసిందేం లేదు. బట్ ఓవరాల్గా పాకిస్తాన్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. పాకిస్తాన్ ఏంటి ఇప్పుడు మొహసిన్ నఖ్వీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏం చేశారు వాళ్ళు? గ్రూప్ స్టేజ్లో చిన్న టీమ్స్ మీద గెలిచారు, లాస్ట్లో శ్రీలంక మీద గెలిచారు. శ్రీలంక కూడా కొంచెం ఉంటే వాళ్ళని ఓడించి ఉండేది. వాట్ గ్రేట్ థింగ్, ఏదో పెద్ద డ్రామాలు చేసేసి ఇండియాలో ఆడము, అది చేయము, అసలు రామ్ మేము అని అందరినీ బ్లాక్మెయిల్ చేసి రకరకాల రాజకీయాలు చేసి బంగ్లాదేశ్ని వెనకేసుకొచ్చి అల్టిమేట్గా మీరు సాధించింది ఏంటి? చాలా అవమానకరంగా సూపర్ 8లో నిష్క్రమించారు. మీరు గెలిచింది ఒక శ్రీలంక మీద, తర్వాత గ్రూప్ స్టేజ్లో చిన్న టీముల మీద, అంతకుముందు మీరు చేసింది ఏమీ లేదు. సో పాకిస్తాన్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. శ్రీలంక ఈజ్ ఆల్సో డిసప్పాయింటింగ్. సో ఏషియన్ టీమ్స్, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ దట్ మ్యాటర్, బంగ్లాదేశ్ అసలు లేదు, చాలా డిసప్పాయింట్. ఇండియా మీద మాత్రం వస్తున్నాం. మరి రేపు మన వాళ్ళు ఏం చేస్తారు చూడాలి. మన వాళ్ళు వెస్టిండీస్ ఓడిస్తారా, లేకపోతే ఏషియన్ టీమ్స్ అన్ని నిష్క్రమిస్తాయా? లేదా పాపం శ్రమించగాక మన టీం రేపు గెలుస్తుందని చెప్పి, గెలిచి నిలుస్తుందని చెప్పి, అలాగే లాస్ట్లో టఫ్ మ్యాచెస్ ఆడుకుంటూ వస్తున్నారు మన వాళ్ళు, అలాగే ఫైనల్ వరకు ఇలాగే మంచి ఫామ్ మెయింటైన్ చేస్తారని, రేపు ఆ సూపర్ సండే మనకి మంచి గుర్తుండిపోద్దని చెప్పి ఆశిద్దాం. గుడ్ నైట్.